ఇచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే మంచిది. ఈ యొక్క సమయంలో దైవవాక్యాన్ని వినటానికి మనం సిద్ధంగా ఉంచబడ్డాం. దేవుని దాసులు మరి ప్రియులు బ్రదర్ డి శాంసన్ గారు దైవర్తమానాన్ని మనతో కొద్ది సమయం పంచుకోవాలని ప్రేమతో వారికి సమయాన్ని అందిస్తూ ఉన్నాం. నాన్న స్టాండ్ పెట్టాలా మామూలు? పిల్లలు అటు ఇటు తిరగొద్దు. చూడండి ఒకసారి. ఒకసారి మనం లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడదాం. అందరం కాడ లేచి నిలబడదాం. ఒకసారి అందరం కాడ లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవాది దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడిన దేవుడికి, గడిచిన కాలం అంతా ఆయన రెక్కల నీడలో ఉంచిన దేవుణ్ణి ఎవరు మాట్లాడదు. ఇంకా ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించాడు. ఆయన వాక్య స్వరూపుడై మన మధ్యలోకి వచ్చిన దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుడా నీ వాక్యంతో నన్ను నింపయ్యా. రెండు చేతుల పైకెత్తి మాట చెప్తామా? పరిశుద్ధాత్మ దేవుడా నీ వాక్యంతో నన్ను నింపు నాయన. అయ్యా ఇగో ఆయన నీ హృదయం ముందు ఈ వాకిటి ముందు నిలిచి ఉన్నాడు. ఆయన నీ హృదయం వాకిటి ముందు నిల్చున్నాడు. ఈ రోజు గనక నీ హృదయం గనక దేవుడికి ఇవ్వగలిగితే, ఈ రోజు గనక నీ హృదయం దేవునికి ఇవ్వగలిగితే, ఈ రోజు నీ జీవితం ఇప్పటి వరకు నా జీవితం లేకుండా కనుకుండా యూ విల్ బి నెవర్ బి సేమ్ అగైన్. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. దేవుడి నుంచి వచ్చి ఒక మాట నీ జీవితాన్ని మార్చే మాట నీ దగ్గరకు వస్తుంది. ఇంకా నీ హృదయం ఇప్పటి వరకు మూతబడిన హృదయాన్ని నీవు గనక తెరిచి దేవుని హృదయానికి ఇస్తే ఆయన నీతో ఆయనతో నీవు భోజనము చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీతో జీవించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. 2024 డిసెంబర్ 31 వరకు ఈ 1వ తారీఖు 12 గంటల 55 నిమిషాల వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, ఏ విధంగా జీవించావో నాకు తెలియదు, ఎలా బ్రతికేవో నాకు తెలియదు. కానీ ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్ను నా దేవుడు ఆయన కృపలో ఒక మహిమగల కార్యాన్ని జరిగించడానికి ఈ మందిరంలో నిలబెట్టాడు. అందరం అక్కడ రెండు చేతుల పైకి అలాగైతే ఒక చిన్న చరణం పాడుకుందాం. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప కలిసి పాడుకుందాం బ్రతికి ఉన్నానంటే నీ కృప అందరూ తెరిచి జీవిస్తున్నానంటే నీ కృప నీ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు నీ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఈ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు నీ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఎంతో మంది ఈ మాట పలకకుండా ఈ భూమిలో కలిసిపోయిన ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అందరూ తెలిసి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరు రెండు చేతులు అలాగే జోడించి రెండు చేతులు జోడిస్తాం నేను నిన్ను మరిచినను నీవు నన్ను మరవాలేదయ్యా అందమ్మాయి మాట హృదయాల్లో నుంచి అడుగు ఎన్నోసార్లు ఆదివారాలు మానేసావు ఎన్నోసార్లు దేవుని మందిరంలోనికి రానివ్వకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూనే ఉన్నావు 31st నైట్ వస్తే బార్ల చుట్టూ కేక్ కటింగ్లకి కేజీలు బిర్యానీలు తినడానికి సమయాన్ని ఇచ్చేవు కానీ దేవునికి ఇవ్వకుండా ఇష్టానుసారంగా పాపమని బతుకులు ఉన్న నిన్ను కాడ దేవుడు ఇంకా బ్రతికి ఉండటానికి ఇచ్చిన కృపను బట్టి ఒకసారి అలాగే గుండెల మీద చేసుకున్నదమ్మా నేను నిన్ను మరిచినను నీవు నన్ను మరవాలేదయ్యా దారి తప్పి తిరిగినను నీ దారిలో నన్ను చేర్చినవయ్యా నేను నిన్ను మరిచినను
నీవు నన్ను మరవాలేదయ్యా. గ్లోరీ. నేను నిన్ను మరిచినను, నీవు నన్ను అందుకే ఇంకా బ్రతుకున్నావు. దారి తప్పి తిరిగినను, ఎన్నో తప్పులు చేసిన ఈ దారిలో నన్ను చేర్చినావు. అందుకే ఈ జనవరి 15 గుళ్ళోకి తీసుకొచ్చాడు. దారి తప్పి తిరిగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. ఏమి ఇవ్వాలయ్యా? ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను, ఎలా కట్టలేను నీ ప్రేమను. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను, ఎలా కట్టలేను నీ ప్రేమకు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. బా యేసయ్యా యేసయ్యా. హోలీ స్పిరిట్. యేసయ్యా యేసయ్యా. హోలీ స్పిరిట్ కమ్. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోనికి రండి ఇంకా వేల దోతలతో. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చప్పలు కొడుతూ యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. యేసయ్యా అందరూ స్వరాలెత్తి యేసయ్యా 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 ఓ మెస్సయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చప్పలు కొడుతూ సంతోషంగా యేసయ్యా ఓ మెస్సయ్యా. యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. యేసయ్యా, ఈరోజు నువ్వు దారి తప్పినా, పాపములో మునిగిపోతున్నా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నా, ఎన్నోసార్లు మందిరముకు దూరం అయిపోయినా, ఎన్నోసార్లు దేవుని నువ్వు తిట్టుకుంటున్నా, ఎన్నోసార్లు నీ దైవజనుడి మీద గొనుక్కున్నా, ఈరోజు ఇంకా నిన్ను బ్రతికి ఉంచి ఉన్నాడంటే ఆయన కృపలోను ఉన్నావు. నీకన్నా ఎంతో మహా గంటకులు, ఎంతో మంది ధనమున్నవారు ఈ ఆకిడి ప్రాంతంలో ఎంతో మంది మరణించినప్పటికీ కాడా ఈరోజు ఇంకా నీవు క్షేమముగా ఈ మందిరములో నీవు నిలబడినావంటే ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. అందం ఈ మాట, ఒక్క మాట. 1 కొరింథీయులు 15:10 అంటాడు. ఈ మాట అందరం చెప్దాం. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే. మనకున్న ధనమును బట్టి కాదు, మనకున్న బలమును బట్టి కాదు, మనకున్న పలుకుబడిని బట్టి కాదు, మనకున్న రాజకీయ పదవులను బట్టి కాదు. ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన మాత్రమే. చెప్పండి కొడుతు దేవుని నామని మహిమపడతాం అందరం కాడ. దేవునికే మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఇంకా నీ ఆధీనంలోనికి మమ్మల్ని తీసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. నీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువాడు ఎవరు కాదు. మీరు అంటే ఈ స్టేజ్ మీద నిలబడిన ఈ శాంసన్ జోషువా కాదు. ఇంకే ఎవరు మాట్లాడబోతున్నారంటే ఈ నాలుకలోనికి ఎవరు మాటలు ఇవ్వబోతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. రెండోది నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వెళ్ళుము. ఎక్కడికి వెళ్ళమన్నా నన్ను? సెంట్రల్ బాప్టిస్ట్ టౌన్ చర్చిలోకి గూడపాటి జాన్ రాజు గారిని నిన్ను పిలిచాడు. ఆ మందిరంలోనికి నీ వెళ్ళు. ఎవరి నోటికి? అమ్మా చెప్పండిరా. మీ అందరికీ నేను ఇష్యూస్ లాస్ట్లో చెప్తా, ఎందుకంటే శ్రేష్టమైనది విషయస్ కాదు కానీ వాక్యం. ఆమేన్. అందుకే నా మొట్టమొదటి నా నోటుల నుంచి మాట ఏంటంటే, అయ్యా నన్ను వాక్యముతో నింపు. వాక్యంతో నింపుతమవుతుందంటే నీకు నూతన జీవం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కనుక నీలోనికి వెళితే నీలో ఉన్న పాపం వెళ్ళిపోతుంది, నీలో ఉన్న శాపం వెళ్ళిపోతుంది, నీలో ఉన్న రోగం వెళ్ళిపోతుంది. తరతరాలుగా నిన్ను వేలుబాటు చేస్తున్నది ఏదైతే అది కాలిపోబోతుంది. ఆమేన్. అటువంటి వాక్యాన్ని దేవుడు ఈరోజు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చదవం తల్లిగా.
కాబట్టి నీ వెళ్ళుము, నేను నీ ఇంటికి తోడు ఏంటి. ఎవరికి తోడే ఉంటారంట? శాంసన్ నోటికి తోడే ఉన్నాడు. ఆమె నీవు ఏమి పలకవలసినదో బోధించేది ఎవరంటే ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఎవరితో చెప్పాడంటే శాంసన్ జోషువాతో చెప్పాడు. అందుకు ఈ మెసేజ్లో ఎవరికైనా ఒకవేళ గుండెల్లో బాధ వచ్చుంటే, ఒకవేళ బాధ కలిగితే ఎవరు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మదేవుడే. అవునంటారా కాదంటారా? అందుకు ఈరోజు ఆ మాట నీ హృదయంలోనికి వస్తే నువ్వేం చేయాలి తెలుసా? ఈ పాస్టర్ గారు ఎవరినో తీసుకొచ్చాడు, జోసఫ్ రాజు గారు మమ్మల్ని తిట్టించడానికే తీసుకొచ్చాడని అనుకోకూడదు. మా జీవితాలు మార్చడానికి దేవుడే పరిశుద్ధాత్మ రూపంలో శాంసన్, మా చర్చు అయ్యగారు నన్ను 11:30కే వచ్చామన్నారు. నా చర్చు 10 నుంచి 12 గంటల వరకు నా చర్చు. మొదటి సర్వీసు బొమ్మరెడ్డి వారి వీధి, సెకండ్ సర్వీస్ సమత్తానగరు, థర్డ్ సర్వీస్ వచ్చి భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ. దైవజనులకి నేను మాట ఇచ్చాను. నేను 11:30కి రమ్మంటే 11:20కి నేను ఇక్కడికి వచ్చి అక్కడ గబగబా 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 అన్నీ ముగించుకొని ఈరోజు కొత్తగా మరి న్యూ హ్యాపింగ్ యానివర్సరీ చేసుకున్న వాళ్ళు కూడా ఒకే దండతో వచ్చి ఇద్దరిలో వేసేసి రెండో దండతో ఎత్తక అవకాశం లేక వాళ్ళిద్దరు ఒకే దండలో వేసేసి తొందరగా కేక్ కటింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను. హల్లెలూయా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ ఎన్ని గంటలకు వచ్చారంటే 12 గంటల తర్వాత వచ్చారు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, దైవజనులు ఇందాక 120 క్రితం అదే చెప్పాడు, మందిరానికి ఎప్పుడు వెళదామా అని దుప్పి నీటి వాగు కొరకు నువ్వు ఆశపడితే ఆ ఆశని దాహాన్ని తీరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వెళదామలే వద్దామలంటే గనక నీకు ఎలా అయితే నువ్వు బద్ధకంగా ఉన్నావో దేవుడి కాడ నీ కార్యాల కాడ బద్ధకంగానే. నేను ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చా, దీవించడానికి వచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆమేన్. అందుకు ఇక్కడ మాట్లాడేది ఇంకా నేను కాదు, మాట్లాడేది పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. నా నోటికి తోడయ్యుండి ఏదైతే బోధించాలో అదే బోధించునుగాక, ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడునుగాక, ఎవరి హృదయాలకి ఏ వాక్యము కావాలో ఆ వాక్యమే కావునుగాక. ఆమేన్. ఎందుకు? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చేది. ఏది ఇస్తుందంటే వాక్యమే మనకేమిస్తుందంటే నెమ్మదిని దయచేసేది. ఆమేన్. ప్రియమైన దైవజనమ, అందుకు మరి నేను మొట్టమొదటిగా ఈ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు, ఈ ఉదయకాల ప్రార్థనకు వచ్చినప్పుడు కొంతమంది స్త్రీల సంఘం ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన బట్టి నేను దేవుని ఎంతగానో మహింపరుస్తాను. అందరికీ చెప్పండి కూడా దేవునామాన్ని మహింపరుస్తాం. స్త్రీల సంఘం కాడ యవన బిడ్డలు, వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, ఈ అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్న విధంగా ఈ క్రిస్టియన్ పేటలో ప్రతి ఒక్కరి మీద దేవుని కృప అధికముగా కలుగునుగాక. ఇలాగ వంగిపోయి నడుచున్న వాళ్ళు వచ్చారండి. ఇలాగా ఇదిగో ఏం మాత్రం లెగుతలుగా ఏం మాత్రం తినేసేసి ఇంట్లో పడుకుంది. ఇలా వంగిపోయి నడుచున్నాము వచ్చింది. నేను 5 గంటల ప్రార్థనకు 5 గారు అంతే కదా, 4:30 అండి. ఇలా ఈమె ఎక్కడుంది అమ్మా చెప్పండి రా. ఇంట్లో ఏసీ వేసుకొని చక్క బ్లాంకెట్ కప్పుకొని ఏం చేస్తుంది చెప్పండి అంటుంది. ఏమంటుంది? కొందరైతే నోరు ఇలా దాంట్లో ఏం వెళ్ళిపోతాయి, పురుగులు వెళ్ళిపోతున్నాయి కూడా తెలియదు వాళ్ళకి. నేను అంటాను, ఈరోజు మీరు ఒక పాట పాడారు ఇందాక, నాకు ఆ పాటలు రావు. ఈ పాటలు ఈ ఉద్యోగకర్తల పాటలు రావు. ఎందుకంటే పెద్ద దైవజనులు జోసఫ్ రాజు గారికి ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి దైవజనులు మంచి పాట. ఏం పాట పాడారు? ఏం పాట పాడారు ఇందాక? ఏం పెట్టారు? కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, కొత్త ఏడు మొదలు పెట్టేను. పాడుతున్నాం, అవునా? పాట పాడాం. కానీ ఆ పాట ప్రకారం మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి నీ కొత్త జీవితం మొదలవ్వాలి. ఆమేన్. ఏమవ్వాలా? ఇప్పుడు వరకు నువ్వు ఏ ప్రార్థన అయితే చేయలేదో, ఏ ఉదయకాలకైతే ప్రార్థన రాలేదో, ఏ బైబిల్ అయితే చదవలేదో, దేవుని కొరకు నువ్వు నిలబడలేదు, నీ సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేయలేదు, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయలేదు, నీ భర్త కోసం ప్రార్థన చేయలేదు, నీ క్రిస్టియన్ బిడ్డకు ప్రార్థన చేయలేదు, ఈ ఆకిడి పట్టణంలో 15 గ్రాములు ప్రార్థన చేయలేదు, నీవు ఈరోజు కొత్తగా మొదలవునుగాక. నేను నిజంగా చేస్తాను. చేయలేతే చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. నేను 5 గంటలు లేచి మా ఆకిడి పట్టణం కోసం ప్రార్థన చేస్తాను. నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి 6 గంటల వరకు మన ఆకిడి పట్టణం 15 గ్రామాలకు ప్రార్థన చేస్తాను. సేవకుడు కదంటే ఇప్పుడు సేవకుడిని. ఒకప్పుడు ఇలాంటి వాడినే, ఒకప్పుడు మీలాంటి వాడినే.
నా జీవితం చెప్తే, సాక్ష్యం చెప్తే గంట పైన ఉంటుంది. రోజుకొచ్చి నెలకొచ్చి 1,15,000 రూపాయలు తాగిన వ్యక్తిని నేను. నా యూట్యూబ్లో మొన్న 30 తారీఖున సమతానంలో క్రిస్మస్ చేసినప్పుడు దైవజనరాలు సాక్ష్యం చెప్పింది. దాంట్లో JCSW ఆకివేడి ఉంటుంది. దాంట్లో నేను దైవజనరాలు ఎంత బాధ పెట్టినాను. అటువంటి పనికిమాల్లో నేను. కానీ దేవుని కృప ఏం చేసిందంటే, మా దైవజనరాలు ప్రార్థన చేసిన వల్ల, మా దైవజనరాలు దేవుడి దగ్గర మొరపెట్టడం వల్ల, నా దగ్గర తాగొద్దయ్య అని చెప్పకుండా ఎవరి దగ్గర నోరు తెరిచిందంటే దేవుడి దగ్గర నోరు తెరిచింది. ఎవరి దగ్గర తెరిచింది? మనం ఎక్కడ తెరుతాం? నువ్వు చచ్చునుగాక. ఈ రాత్రికి వెళ్ళడం 31st పార్టీ చేసుకుంటే వెళ్ళారు అనుకుందాం. వీడు ఎప్పుడు కాడ ఇంట్లో ఉండడు. వీడు ఏమంటా? పిల్లల్ని ఏమంటా? వీడు ఎప్పుడు కాడ ఇంట్లో ఉండడు. వీడు ఎప్పుడు కాడ చర్చికి రాడు అని మన నోటుతో మనం ఏం పలుకుతామంటే శాపాలు. కానీ నువ్వు ఆయన దగ్గర పలకుండా కనుక, నా భార్య నా గురించి ఏ విధంగా అయితే దేవుని దగ్గర మొరపెట్టిందో, మీరుకున్న ప్రతి ఒక్కరి తల్లులైనా కానీ, యవనస్తులు బిడ్డలై కానీ, యవనస్తులు కానీ, మీరు ఏదైతే అవ్వాలనుకున్నారో అది మనుషుల దగ్గర చెప్పకుండా దేవుని దగ్గర చెప్తే కనుక ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు. చెప్పలు కూడా దేవుని మనం మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకు 108వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఇదిగో మనుషుల సహాయము వ్యర్థం. ఎవరి సహాయం? ఇప్పుడు ఇందాక చెల్లి ఒక సాక్ష్యం చెప్తుంది. ఆ సిస్టర్ పేరు ఏంటో నాకు నేను వినలేదు సరిగ్గా. ఆ సిస్టర్ పేరు ఏం పేరండి? కోయిటాకి వెళ్ళింది కదా, ఏం పేరండి? మాలతీనా? మాలతి చెప్తున్నప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నానంటే, మాలతి నేను ఎలాగో చేశానో తెలుసా, మాలతిని ఏ విధంగా హెచ్చించానో తెలుసా, మాలతిని ఏ విధంగా నేను ఉన్నతంగా చేశానో తెలుసా. ఇదిగో ఆమె యేసేపులాగా నీతిగా జీవించింది. చెప్పలు కూడా దేవుని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసేపు కాడ వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? పని కోసం వెళ్ళాడు. పని కోసం వెళ్ళిన వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? తను నీతిగా జీవించడం వల్ల అందరూ ఆమె ఏమన్నారు తెలుసా? అది తప్పు చేస్తుంది కాబట్టి డబ్బు అక్కడి నుంచి పంపిస్తున్నారన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు పరిశుద్ధాత్మ నన్ను దుఃఖం వచ్చింది ఆ మాట అన్నప్పుడు. ఎందుకో తెలుసా? ఆమె చేసే కష్టము తనకి దేవుడికి మాత్రమే తెలుసా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె అంతగా కష్టపడి ఎలా కష్టపడి తెలుసా? యేసేపు జైలులో చెరసాలలో వేసినప్పటికీ కాడ దేవుని యందు నీతిగా బతికాడు కాబట్టి తన కాడ ఏ విధంగా అయితే ఐగుప్తుకి ఆయన ప్రధానమంత్రిగా అయ్యాడో, ఈరోజు మీ అందరి ముందు ఆమె బంగారం వేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, మీ అందరి కాడ అన్న వాళ్ళందరి కాడ ఇంకా ఆ పాత కొంపలోనే ఉన్నారు. కానీ ఆమె మాత్రం నూతన కొంపలోకి వెళ్ళి ఆశ్రదంగా మీ ముందు సాక్ష్యం చెప్పింది. చెప్పలు కూడా దేవుని మనం ఏం తల్లి నిన్ను దేవుడు దీవించునుగాక. దేవుడు దీవించునుగాక. అదే యథార్థంగా నీతిగా ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలామంది ఈ లోకానుసారంగా జీవించకుండా దేవుని కొరకు జీవించే బిడ్డలుగా ఉండునుగాక. ఆమేన్. ఇందాక నేను వచ్చినప్పుడు కూడా రీలాష్ తెరగదన హత్య. హల్లెలూయా. హల్లెలూయా. పాటలు పాడే ఆయన పేరు ఏం పేరు? పిలోమాను గారి గురించి ప్రవశించాను అక్కడ నేను ఒక మాట. ఏంటంటే ఆయనకి నా చేతితో ఒక వాగ్దానం ఇచ్చాను. ఎందుకంటే నా పిలుపు ప్రవక్త ఏం చేస్తాడో తెలుసా? అక్కడికి వచ్చాడంటే ఆ స్థితిగతులు మారిపోతాయి. ఎలాగంటే సమూయేలు ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో స్థితిగతులు మార్చగలడు. ఎందుకంటే అటువంటి అభిషేకాన్ని ఎవరికి ఇస్తారంటే ప్రవక్తకి ఇస్తారు. ఆ ప్రవక్త ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడున్న వాళ్ళు కొంతమందిలో నేను లేపి ఎవరు ఏం చేస్తారు, రాత్రి ఏ కోట తాగావు, రాత్రి నువ్వు ఏ ఇంటికి వెళ్ళావు, రాత్రి ఎక్కడ ఎవరెవరితో నువ్వు సావాసం చేసావు, నువ్వు ఎవరెవరితో నీ భర్తకు తెలియ కూడా పాపం చేసావు, ఎవరెవరితో నువ్వు ఫోన్లో చాటింగ్ చేసావు, ప్రతిది కాడ పరిశుద్ధాత్మ దేవుడు స్వరం వినిపించి లేకపోతే ఆయన హృదయంతో మాట్లాడి మిమ్మల్ని లేపి చెప్పగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఎందుకని? ఆయన అందరి హృదయాలని ఎరిగిన దేవుడు. ఆ చివర బయట ఆ పేపర్ ఏది, ఆ కానుకలు రాసుకున్న వ్యక్తితో కాడ అక్కడ ఏం చేస్తున్నో చెప్పగల దేవుడు. ఆమేన్. అందుకు కానుకల తర్వాత అతి శ్రేష్టమైనది వాక్యం కాబట్టి ఆ బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోనికి వచ్చేయాలి. ఇంకా నేను వాక్యంలోకి వెళ్తున్నా. ఇది ఒక ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలుసా? ఏం పేరైంది? పిలోమాను గారికి ఏమి వాగ్దానం ఇచ్చాడంటే, ఇదిగో నిన్ను ఎడబాయినప్పుడు నేను ఆయనతో ప్రవశించాను తెలుసా? ఇదిగో నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అనేక మంది నీ దగ్గరికి వచ్చారు, అనేక మంది నిన్ను అవసరానికి వాడుకున్నారు. ఈ రోజున అందరూ విడిచిపెట్టేసి ఒంటరిగా అయిపోయే తమ్ముడు. కానీ ఈ రోజు నుంచి, ఈ 2025 నుంచి ఏదైతే నేను అవమానపరిచారో, ఎవరైతే నేను నిందించారో, ఎవరైతే నేను హేళన చేశారో వాళ్ళ ముందే నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడని చెప్పా. చెప్పలు కూడా దేవుని పరిస్థితి. హల్లెలూయా. నాకెవరో పిలోమాను తెలీదు. పిలోమాను ఎవరో ఎప్పుడు నేను చూసి ఉంటాను కానీ ఆయనతో ఏ రోజు కానీ మాట్లాడలేదు.
కానీ అక్కడ అడిగి పెడతామే మొట్టమొదటి నా జోబుల నుంచి వాగ్దానం తీసి ఆయనకి ఇచ్చినప్పుడు ఆ మాట వచ్చినప్పుడు, ప్రభా ఈ బిడ్డ కోసం నువ్వేం చెప్తున్నావు అంటే అదే మాట చెప్పాడు. ఎందుకు? ఆయనకి సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారు కాదంటారా? అమ్మా చెప్పండి రా. ఇక్కడ మాట్లాడేది నేనా అంటే నేను కాదు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఇవాళ ఏమి చెయ్యాలని ఆశపడుతున్నాడు తెలుసా? అగ్గ ఇది నేను వాక్యంలోనికి వెళ్ళబోతున్నాను కదా. దైవజన్ జోసఫ్ రాజు గారికి, అయ్యా కోటపాటి జోసఫ్ రాజు గారికి, మరి నాకు ఇది 3వ అవకాశం. నేను యూత్ క్రిస్మస్కి వచ్చాను, తెల్లవారుజాము ప్రార్థనకు వచ్చాను. మరి ఈ రోజు కాడ అయ్యా మీరు 11:30 కల్లా మీరు ముగించుకొని మా దగ్గర రావాలని 3వసారి అవకాశం ఇచ్చిన తండ్రి సమానులు దైవజనులు రెవరెండ్ జోసఫ్ రాజు గారికి నా సంఘం తరపున, మరి మా కుటుంబం అంతా తరపున, మరి మా ప్రత్యేకంగా మా వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. గడిచిన మరి క్రిస్మస్లో దైవజనుల కోసం కానీ లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కానీ దైవజనుల కోసం ప్రార్థన చేసాము. నేనున్నాను, మిమ్మల్ని చూసానయ్య గారు, పండగకి ఆయనకి మంచి స్వరం ఇచ్చి నిలబెట్టాలి అని మీరు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆలకించాడు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసామా? ఈరోజు ఎలా ఉన్నారు అయ్య గారు? ఫుల్లీ యోధా గోత్ర సింహంలాగా. స్వరం మొన్న వచ్చింది 23వ తారీఖున, చాలా అలసిపోయాయి, మాట రాకున్నప్పుడు ఈరోజు ఎంత స్వరమైనానో తెలుసా? నిన్న నాకు క్రిస్మస్ ఈ హ్యాపీ న్యూ శుభాకాంక్షలు చెప్తాకు వచ్చినప్పుడు, దేవా నిన్ను స్తుతిస్తున్నాను, దేవా నిన్ను ఆరాధిస్తున్నాను. ఇదిగో ప్రభా, నాతో పాటు ఉన్న దైవజనులు నీ పొలంలో మేమందరం ఒకళ్ళ ముందు వెనకొచ్చిన నీవు అందరికీ సమానంగా కృపనిచ్చే దేవుడు కాబట్టి నా ప్రార్థన ఆలకించావని ఆయన మంచి స్వరాన్ని ఇచ్చి నాకు ప్రార్థన చేసే కృపనిచ్చావని దేవుని మహిమపరిచే రాత్రి 12 గంటలకే. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున మంచి స్వరాన్ని ఇచ్చాడు దైవజనులకి. ఇంకా నూతనమైన ఆరోగ్యం దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం దైవజనుల కోసం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో మరి ఉదయకాల ప్రార్థనలో మేము ప్రార్థించిన మా స్వరాన్ని విన్నావు. దైవజనులకు మంచి ఆరోగ్యాన్ని నువ్వు దయచేసావు. ఇంకా ఎన్నడకాడ ప్రభా అయ్యా, ఇదిగో బిడ్డ దగ్గరికి జారి చేరనివ్వకుండా కృపలో నుంచి అధిక కృపలోనికి, మహిమలో నుంచి అధిక మహిమలోనికి, నూతన ప్రత్యక్షతలతో అయా మర్మాలతో మీరు నింపిన ఆయన ఈ ప్రాంతానంతటిని మార్చడానికి నీ దైవజన్ని మీరు వాడుకొనును గాక. తన బిడ్డలను మీరు వాడుకొనును గాక. అయ్యా తన తల్లిదండ్రికి మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. అయ్యా కుటుంబానంతగా నీ కృపలో కప్పును గాక. నాయన నీ కృపలో ముందుకు నడిపించమని ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అసలైన మెసేజ్లోకి వచ్చా. నా మెసేజ్ నాకు టైం అయిపోయింది. నేను వచ్చినప్పుడు మినిమం ఒక 1.5 hour మెసేజ్ కావాలా, ఆరాధన కానీ అది కానీ మినిమం 1.5 hour మెసేజ్ కావాలా. కానీ ఇచ్చిన దాన్ని బట్టి దైవజనులు నాకు 12:40 1:40 కదా, 40 నిమిషాలు. అదే నాకు 12:55 నిమిషాలకి ఇచ్చారు. 1:40 నిమిషాలు అన్నారు కదా, 40 నిమిషాల్లో నేను ముగించేస్తాను. కొంచెం 10 నిమిషాలు అటు ఇటు పర్వాలేదని మీకు పర్మిషన్ ఇస్తే అవి 3. హల్లెలూయా. 1:40కి మీరు అందరి కాడ మీ వాచ్ చూసుకోండి కదా, టైం అయినప్పుడు అంటారు కదా, అది 1:40కి 5 నిమిషాలు ముందే ముగించేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే మరి మా సంఘం యేసయ్య మహిమ తరపున, మా కుటుంబం తరపున ఈ సిబి సెలెండర్ బాప్టిస్ట్ ప్రతి ఒక్కరి కాడ, చిన్నలకి పెద్దలకి, ఇదిగో చిన్నపిల్లలకి యవనస్తులు ప్రతి ఒక్కరి కాడ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మరి అసలైన వాక్యంలోనికి నేను వెళ్ళబోతున్నాను. ఆమేన్. హగ్గై 2:19. కోటలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురుపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అక్కడికి డాట్ ఉంది. అంటే 2024 సంవత్సరంలో నీ ఇంటిలో ఆశీర్వాదం లేదేమో, నీ భర్త మారలేదేమో, నీ బిడ్డలు నీ మాట వినట్లేదేమో, లేకపోతే నువ్వు అనుకున్న పని మధ్యలో ఆగిపోయిందేమో. ఒకళ్ళు జాబ్కి వెళితే ఆ జాబులో ఒకవేళ నువ్వు దగ్గరికి వెళ్ళి లాస్ట్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేటప్పుడు, లేకపోతే ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అవ్వకుండా ఆగిపోయిందేమో, లేకపోతే ఇల్లు కడుతున్న ఇల్లు మధ్యలోనే ఆగిపోయిందేమో. నువ్వు ఏదైనా కానీ
ఒకవేళ ఇప్పుడు వరకు 2024 వరకు ఫలించలేదేమో, కానీ నా దేవుడు ఈ 2025లో దేవుడు ఈ ప్రవక్తను నిలబెట్టుకొని మీతో చెప్తున్న మాట ఏంటంటే, కంటిన్యూ చేయండి సిస్టర్. అయితే ఇది మొదలుకొని నేను ఇది మొదలుకొని అందరూ అనండి, ఇది మొదలుకొని ఏది మొదలుకొని ఈ 2025 జనవరి 1వ తారీఖున 1:20 మొదలుకొని మమ్మును దేవుడు ఆగండి భర్తలను తిట్టండి అంటే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మీకు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారనుకో, నాకు వద్దులేండి అంటారా, తీసేసుకుంటారా? అమ్మా చెప్పండి రా, చెప్పండి తల్లిరా ప్లీజ్ రా. నాకు టైం తక్కువ ఇచ్చారు అయ్యగారు, అలా అంటారా కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను మీ అందరి దగ్గరికి వచ్చేస్తాను, పర్వాలేదు. నేను ఒకటి చెప్తాను చూడండి, మీ అందరూ స్టేజ్ని మనకు కుదరదు, కానీ నేను ఒకటి చెప్తాను చూడండి. వాగ్దానం ఎంత ప్రాముఖ్యమో ఈరోజు వాక్యం మీ దగ్గరికి, మీ మధ్యలోనికి వచ్చేసింది. మీరు యోహాను సువార్త 1:1 చదివితే వాక్యము శరీరధారై మీ మధ్యలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యలోకి వచ్చింది ఎవరంటే వాక్యమే మీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. అందుకు నేను ఒక మాట చెప్తున్నాను. ఏ మాట అంటే, ఈ వాక్యము మీరు చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఐ టేక్ ఇట్ అనాలా. ఏమనాలా? నేను ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవులండి, ఒక డబ్బులు లేవు, బంగారం వచ్చింది అనుకో, ఇది ఇలా ఆయన తెచ్చిచ్చాడానికి ఏం చేస్తారు? బంగారం తెచ్చేవా ఏమంటే అని ఏం చేస్తుంది? నాకు వద్దులే, వెళ్ళి పక్కంటి అమ్మాయికి ఏమంటుందా? అమ్మ చెప్తాలుగా, పక్కింటి అమ్మాయికి ఏమంటావా? ఏం చేస్తా? ఎలా తీసుకుంటా? తీసుకుంటే కాదు, చేతిలో ఆగేసుకుంటావు. అవునా కదా? అవునంటారు కదంటారు. ఈ వాక్యం వస్తున్నప్పుడు మీరు కూడా ఎలా చేయాలంటే, నీ దగ్గరికి వాక్యం వస్తున్నప్పుడు, ఈ వాగ్దానం వస్తున్నప్పుడు, ఆ వాగ్దానం ఎటువంటిది తెలుసా? వాగ్దానం చేసిన ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. చెప్పలు కూడా దేవుడు నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ వాగ్దానం ఏమిస్తున్నాడు? కొత్త సంవత్సరంలో నేను నీకు ఏం చేస్తానని చెప్తాడు తెలుసా? ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తానంటే ఆ మాట ఎవరు చెప్తారు చెప్పండి? హల్లెలూయా. కానీ ఈ లోక మనుషులు వెళ్ళటి వాళ్ళు, నువ్వు ఎదిగితే ఏడ్చేవాళ్ళు, నువ్వు ఒక బట్ట కొనుక్కుంటే ఏడ్చేవాళ్ళు, ఒక బంగారం కొనుక్కుంటే ఏడ్చేవాళ్ళు, ఇది ఒక మేడ కట్టుకుంటే ఏడ్చేవాళ్ళు, ఒక కారు కొనుక్కుంటే ఏడ్చేవాళ్ళు, ఒక మంచి బైక్ కొనుక్కుంటే ఏడ్చేవాళ్ళు. కానీ దేవుడు ఎటువంటి తెలుసా? అందుకే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చేసాడంటే, తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని చెప్పలు కూడా మేము పెడతాం. హల్లెలూయా. ఆయన ఎందుకు తాను రిత్తులు చేసుకొని ఈ లోకానికి వచ్చేసాడు? కారణం ఏంటో తెలుసా? నిన్ను ఆయన ఎత్తైన స్థానంలో పెట్టడానికి. చెప్పలు కూడా దేవుని మేము పరుస్తాం. అందుకే ఆయన ఎక్కడికి వచ్చేసాడంటే పశువుల పాకలోకి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను ఎత్తైన స్థానంలో పెడతానికి. అసలు సిలువలో ఎందుకు మరణించాడు ఆయన? సిలువలో 2 కొరింథీయులు 8:9 ప్రకారము దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అరే బాబు, నీ కొరకే నేను చనిపోయింది, నీ కొరకే నువ్వు తాగుతూ పాపంలో ఉంటావని. ఈ 31 వస్తే ఇదిగో చర్చిలోకి రాకుండా కేజీలు బిర్యానీలు తింటూ, కేజీలు కేకులు తింటూ, ముఖానికి పేడలాగా రాసుకుంటూ, ఇష్టానుసారంగా జీవిస్తున్న యవనుడా, నిన్ను రక్షించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నేను అదే ఈరోజు మీకు చెప్తున్న మాట. ఈ వాగ్దానం ఎవరిస్తున్నారు తెలుసా? నేను అంటాను, దీనిలో కొంతమంది 30% ఎక్కడ చేసుకున్నారంటే, సన్నిధిలో చేసుకున్న వాళ్ళు 120% మాత్రమే ఇక్కడ ఉంటారు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? కొందరేంటో పబ్బుల్లో ఉంటారు, కొందరేంటో పాపం చేస్తుంటారు, కొందరేంటో ప్యాకెట్లో ఉంటారు, కొందరేంటో ఎప్పుడెక్కడ ఛాన్స్ దొరుకుతుందని భర్త వెళ్ళిపోతే ఒక యవనస్తులు ఏం చేస్తాడు సార్? ఈ భర్త ఎక్కడికి వెళ్ళాడురా, ఆమె దగ్గరికి వెళ్ళి పాపం చేయాలని ఆడు చేతులు దొంగ కళ్ళు వేసుకుని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అవునా కాదా? ఒకడేంటో పోల్ని చూసుకొని అమ్మాయితో చాటి పడతా, ఏసా ఎలా ఉన్నావా, నీకోసం ఎదురు చూస్తానే సందులోనే అంటాడు. ఒకడు ఏమంటాడు? నీకోసమే సందులో ఉన్నారా, మీ నాన్న పడుకున్నాడా అంటాడు. ఒకడు మీ నాన్న పడుకున్న తర్వాత సందులో ఎవరు ఉంటాడో చే అంటాడు. ఒకడేంటి, రే ఎక్కడున్నావురా, మన కోసము బడ్వైజర్ తెచ్చండి రా, ఈ చివర IBMR దగ్గర, చివర ఆ కాంప్లెక్స్ల దగ్గర ఖాళీగా ఉంది కదరా, అక్కడ ఉన్నాడు రా, అక్కడికి వచ్చేరా అంటాడు. ఎవడన్నా ఒక్కడన్నా సరే, అరే ఈరోజు 31 రా, ఇదిగో 12 గంటలకల్లా దేవుని వాక్యం చదవాలా, దేవునితో గడపాలా, దేవునితో ఈ సంవత్సరం మొదలు పెట్టాలన్నా ఒక్కడు ఉండడు అంటారా? మా చెప్పండి రా.
తల్లిదండ్రులు ఏం ఆశిస్తారో తెలుసా? ఎవరిలో చెప్తున్నా ఈ మాట, రల శంతలగదన హంటియారా, ఎవరిలో చెప్తున్నా, ఎవరి బిడ్డలు చెప్తున్నా, తల్లిదండ్రుల ఆశ ఏంటో తెలుసా? నీవు గొప్పవాడవ్వాలని ఆశ. ఆమేన్. దేవుని ఆశ అంటే గొప్పవాడవ్వాలని ఆశ. ఇతరుల మంది వెళ్ళి నువ్వు చెయ్యి సాచడం కాదు, ఇతరుల మీద వెళ్ళి నువ్వు అడుక్కోవడం కాదు. నేను అంటాను, దేవుని ఎలా చేయాలి తెలుసా? నీవు చూస్తే, నీ ముందుకు వస్తే ఎవడైనా సరే పోవాలా. ఆమేన్. దేవుడి ఆశ. కానీ నేనేం చేస్తున్నా? పండగ వస్తే ఎవడో దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకుని బట్టలు కొనుక్కుంటాం. కొత్త బట్టలు కొనకపోయినా పర్లేదు, కానీ ఏ దేశం పర్లేదు, కానీ ఉన్న వస్తువులతో నువ్వు సంతోషపడి ఆ ఉన్న బట్టలతోనే 31st నువ్వు వచ్చి దేవుళ్ళు ప్రార్థనతో గడుపుతూ వాక్యం పట్టుకొని నీవు వెళితే అదే దేవునికి సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దీంట్లో ఎవరు నాకు తెలీదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ కొత్త బట్టలు లేవని, నీ భర్త నీ పిల్లలకి చికెన్ తీసుకురాలేదని, తాగి ఒకవేళ ఏమి తేయకుండా ఈరోజు వండుకోకుండా ఒకవేళ నువ్వు మందిరంలోకి వచ్చేవేమో, లేకపోతే నువ్వు అనుకున్న రీతి ప్రకారంగా ఈరోజు ఇక్కడికి నువ్వు వచ్చేవేమో, నీ ఇంట్లో జరగని విధంగా ఒకవేళ జరగలేదని ఏడుస్తూ ఇక్కడికి వచ్చేవేమో, దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ఎడవను ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, అందుకే ఇంతకు చెల్లి అన్నాను కదా, ఆ చెల్లి అందరూ విడిచిపెట్టిన, అందరూ అనేక అనుకున్నా, కానీ ఎవరు విడిచిపెట్టలేదంటే ఆయన పుట్టించిన దేవుడు ఆయన విడిచిపెట్టలేదు ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే ఈ వాగ్దానాన్ని పట్టుకోండి. ఎందుకో తెలుసా? మరియమ్మ దగ్గరికి ఈ జానులు వచ్చినప్పుడు, గొల్లలు వచ్చినప్పుడు, మీరు లోక 15 అధ్యాయం చదువుకుంటే దాన్ని తెలుసా? చెప్తానండి, లోకసువార్త 15 అధ్యాయం, ఇలా శంతర కదా 15 అధ్యాయం అనుకుంటా. లోకసువార్త ఏం చేసింది మరియమ్మ? 30% వాక్యం చెప్పారు. ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు. లోకసువార్త 2 అధ్యాయము 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలుసుకొనుచు భద్రము చేసుకొనెను. అయితే మరియా ఏ మాటలంటే యేసై గురించి అక్కడికి ఎవరు వచ్చారు? దేవదూత. ఆ దేవదూత ఎవరో తెలుసా? ఇదిగో ఈ శాంసన్ జోష్ అని దూతగా ఇక్కడ నిలబెట్టాడు. ఈ దూత చెప్తున్న మాటని మరియా ఏం చేసిందంటే తలపోసుకుందంట. ఏం చేసింది? హృదయంలో తలపోసుకుందంట. హల్లెలూయా. ఏం చేసింది? హృదయంలో తలపోసుకుంది. మనం ఏం చేస్తాం? మత్తయి 10:9 ప్రకారము ఈ చెవితో ఉంటాం, ఈ చెవితో నీ సేరా ఈ ఏసన షాప్లో కొన్నావా? కొత్తగా పెట్టారు కదా, నీ సేర అక్కడి నుంచి తెచ్చావా? ఈ చైన్ అక్కడి నుంచి తెచ్చా చెల్లా? ఏ షాప్లో కొన్నావా? ఏం తలపోసుకున్నావు తెలుసా? ఆ బట్టలు ఎక్కడ కొన్నావు? ఈ లిప్టిక్ ఎక్కడ వేసుకున్నావు? ఈ రింగులు ఎక్కడ కొన్నావు? ఈ కొత్త చీర ఎక్కడ కొన్నావు? ఈ తలపోసుకుంటావు. కానీ 30% వాక్యం చెప్పారు ఈ పాస్టర్ గారు. ఇదిగో ఈ వాక్యం నాతో మాట్లాడాడు అని ఇక్కడ దగ్గరగా కొన్ని వేల మంది ఉన్నారు. ఒక 500 మంది చెప్పండి, రాత్రి ఏం వాక్యం చెప్పారు చెప్పండి. స్త్రీల గురించి చెప్పారు. నువ్వు ఒక్కరు దాన్ని చెప్పావు, అందరు చెప్పేస్తారు. చాలామంది ఏం చేస్తారు చెప్పండి తెల్లారా? తలపోసుకోవటం మానేస్తారు. అవునా? హృదయంలో భద్రం చేసుకోవటం మానేస్తారు. నేను అంటాను, ఈ దైవజనుడు దూతగా పంపించిన ఈ మాటలు మీ హృదయంలో ఈరోజు తలపోసుకోండి. హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు ఇక్కడ ఎందుకు పంపించాడు తెలుసా? ఇప్పుడు వరకు అలాగా ఇదిగో ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలువు చెట్లు ఫలించకపోయినా, ఒకవేళ వెండిలాగా మీ జీవితం ఉందేమో, అటువంటి జీవితాన్ని మందసములోకి వచ్చింది. ఏది? కర్ర వచ్చింది. ఏమొచ్చింది? మందసములోకి కర్ర వచ్చింది. కర్ర రాగానే ఏమైంది తెలుసా? అది ఫలించింది. ఈరోజు మీరు ఫలించబోతున్నారు. ఇది చెప్పడానికి ఎంత చెప్పాను నేను. ఆమేన్. మీరు ఎక్కడికి వచ్చారు తెలుసా? నిందాక అందుకే పాట పాడ, గనులైన వారే గతించగా, ధనమున్నవారే మరణించగా, గనులైన వారే గతించగా, ధనమున్నవారే మరణించగా, ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. గ్లోరీ. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. హల్లెలూయా. నేను ఒకటి అడుగుతున్నా, నిజం చెప్పండి.
నేను వచ్చింది ఆ యాకుడి ప్రాంతానికి 2019లో యాకుడి ప్రాంతానికి వచ్చాను నేను. 2019 వచ్చిన తర్వాత 2020 నుంచి ఏమొచ్చింది అమ్మా? కరోనా వచ్చింది. ఎన్ని కోట్ల మంది చనిపోయారు లెక్క ఉందా? మన ఆక్విడ్లోనే పెద్ద పెద్ద ధనికులు కాడ చనిపోయారు. నీవు నేను ఏ రోజుకు ఆ రోజు మోసేలాగా మన్నా ఇస్తే ఆ మన్నా తింటున్న వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. ఏ రోజు కూలికి వెళ్తే ఆ కూలి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? వాళ్ళకన్నా గొప్పవాళ్ళు మనం ఏమీ కాదు. ఎందుకు నిన్ను ఇంకా బ్రతికి ఉంచాడంటే, ఎందుకు ఇంకా సజీవుల గురించి ఈ మందిరంలోనికి తీసుకొచ్చాడంటే, ధనికులైన మరణించారు, గనులైన మరణించారు, ఎన్ని తగిన వారమైన మనలందరినీ కూడా దేవుడు ఇంకా సజీవులుగా ఈ మందిరంలోనికి ఎందుకు తీసుకొచ్చాడంటే, కుతూహల మర్బాటమే నా యేసుని చెప్పలు కొడుతూ, కుతూహల మర్బాటమే నా యేసుని సన్నిధిలో పాపమందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మర్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో పాపమంతా పోయెను, రోగమంతా తొలగెను నా యేసుని రక్తములో. పాపమంతా పోయెను, రోగమంతా తొలగెను యేసుని రక్తములో. కృపధార రక్షణ. హల్లెలూయా. ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? మీరు వేసుకున్న చీరలను చూడటానికో, మీరు వేసుకున్న నగలను చూడటానికో, లేకపోతే మీకున్న పలుకుబడిని చూడటానికో దేవుడు మిమ్మల్ని తీసుకురాలా. ఆయన కృప ద్వారా మిమ్మల్ని అందరినీ రక్షించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకు ఇందాక చెప్పాను కదా, మోడుబారిన జీవితాలను, మీ జీవితాలని, ఎండిని కరుగున్న జీవితాలని నా దేవుడు ఈ 2025లో మిమ్మల్ని సిగిరించి పూలు పూసి బాదం పళ్ళు కాసినలాగా, ఎలాగైతే మందసంలో కర్రెళ్ళినప్పుడు ఏ విధంగా దీవించాడో మిమ్మల్ని అలా దీవించబోతున్నాడు. చెప్పలు నమ్మని వాళ్ళు చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు జయించలేని, మీరు ఓడిపోయినని కూడా ఈ 2025లో దైవజనుడు నోటంటే ఏ ప్రార్థన అయితే చేశాడో, ఈ సేవ సంఘానికి ఏ ప్రార్థన చేశారు, యవనస్తులు ఏ ప్రార్థన చేశారు, చిన్నపిల్లలు ఏ ప్రార్థన చేశారు, ప్రతి ప్రార్థనలు ఆలకించి మన క్రీస్తునిపేటని అన్నిటికన్నా అత్యధికంగా నా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అది నాకు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి మాట. ఏం చేయబోతున్నాడు మిమ్మల్ని? మీరు జయించలేని నా దేవుడు జయించి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇలా పెట్టుకొని, నన్ను దేవుడు నిన్నటి వరకు ఎండిన కర్రగుంది, ఈరోజు మాత్రం నా దేవుడు నన్ను సిగిరింపచేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నాకు ఇచ్చిన సబ్జెక్టుగా ఇంకా నేను నాకు ఇచ్చిన వాక్యంలోకి నేను వెళ్ళలేదు. ఇక చెప్పాలంటే రాబాష్ అంట. హల్లెలూయా. ఒకటి ఎందుకు ఇప్పుడు చెప్తున్న వాక్యము మీ హృదయంలో తలబోసుకోండి. ఆమేన్. దేవుడు ఇచ్చిన మాట, నాకు ఇచ్చిన మాట ఏంటంటే, మీ అందరి కాడ ఎలుగుగా ఉండాలి. ఎలాగుండాలా? మీ అందరి కాడ ఎలుగుగా ఉండాలా. ఎందుకు ఎలుగుగా ఉండాలి అంటే, చూడుము భూమి మీద చీకటి కమ్ముచుంది, చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యం చేబూని చేతువలే నమ్ము, జీవపు వాక్యము చేబూని జ్యోతి వలే లమ్ము. గల ఈ భూమంతా ఏం సందేశం చెప్పండి అమ్మా, చెప్పండి రా. తాగుడేంటిది అమ్మా? చెప్పండి రా. తాగుడేంటి? చీకటి. నీవు నీ భర్తను తిడుతున్నావంటే నీలో ఏమున్నది? నీ భార్య నువ్వు కొడుతున్నావంటే నీలో ఏమున్నది? యవనస్తుడా, నీ తల్లిదండ్రులు నువ్వు తిడుతున్నావు, నీ తల్లిదండ్రులు ప్రేమించలేదు, నీలో ఏమున్నది? నువ్వు తల్లిదండ్రులు మాట్లాడుకుంటే, ఇదిగో ఆ అమ్మాయిని నేను చేసుకుంటాను, ఆమె తప్ప నేను ఎవరిని చేసుకోను అంటున్నావంటే నీలో ఏమున్నది? ఒకరు ఎదుగుతుంటే ఏడుస్తుంటే నీలో ఏమున్నది? అమ్మ చెప్పండి రా. మీ అందరు స్వరమెరిస్తే పరలోక దేవదూతలు కిందకి దిగిరావాలి. ఇంతమంది ఉన్నారు ఇక్కడ.
అందుకు ఈ భూమి మీద ఏమి కమ్ముచున్నదంటే, చీకటి కమ్ముచున్న ఈ భూమిలో నిన్ను దేవుడు ఎలాగ ఉంచుకోవాలనుకున్నాడంటే ఎలుగుగా ఉంచాలనుకున్నాడు. ఎలుగుగానే ఉంటాను వాళ్ళందరికీ చెప్పలు కొట్టి దేవుని చెప్పలు కొట్టండి. ఎందుకు కొట్టేస్తున్నాను తెలుసా? నేను ఒక ఊరు వెళ్ళాను, ఇది చెప్పాలి మీకు. నేను ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్తే నేనేంటో అభిషేకంతో పరిశుద్ధాత్మతో నింపబడి నేను వాక్యం చెప్తుంటే ఒక ఆమె నేను చెప్పే వాక్యం బాగా వింటుందని నేను అనుకుంటాను ఆ మనసులో. కానీ ఆమె కళ్ళు తెరిసే నిద్రపోతుందని నాకు తెలియదు. చెప్పడాలిలా కళ్ళు తెరిసే నిద్రపోతుందని నాకు తెలియదు. నేను మాత్రం ఇంకా అభిషేకంతో నేను చేస్తున్నానంటే ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతుంటే నా వాక్యం అయిపోయింది. ఆ మామ నేను చెప్పిన వాక్యం అని ఇలా కొడుతుంటే ఏంటయ్య గారు అప్పుడే అయిపోయింది అన్నది. చెప్పండి ఏమందే? అప్పుడే అలాంటి వాళ్ళకి ఉంటారు. అందుకే మిమ్మల్ని చెప్పలు కొట్టుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ, అందుకు మీ మీద ఉన్న చీకటి ఈ లోకంలో మీ మీద రాకుండా దేవుడు మిమ్మల్ని ఎలాగ ఉంచాలి అనుకున్నాడంటే ఒక ఎలుగుగా ఉంచాలనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఎలుగుగా ఉండాలి అంటే నీవు నేను ఏమి చెయ్యాలా? ఇప్పటిదాకా ఏం చెప్పాను? ఏం చేశారో చెప్పా, అవునా? ఇప్పటిదాకా మనం ఎలా ఉన్నామో దేవుడు మాట్లాడాడు. ఇక్కడి నుంచి మనం ఏం చెయ్యాలా అనేది మన వాక్యంతో మనం వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 43 అధ్యాయము 18, 19 వచనాలు. ఇంకా ఇప్పుడు దేవుడు ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చి 30% ఏదైతే మీ పాపములను ఏదైతే మీరు చేసినన్ని 30% మనం ఒప్పుకుంటాం దేవుడి దగ్గర, అవునా కదమ్మా? అయ్యా నేను ఇప్పటి వరకు నేను తాగాను, ఇప్పటి వరకు నేను ఇంకా మాట్లాడకండి తల్లిలారా ప్లీజ్. ఒక్క 10 నిమిషాలు, నాకు సమయం అయిపోయింది, 10 నిమిషాలు ముగించేస్తాను. తప్పు చేశాను నన్ను క్షమించు అని ఎవరికి చెప్పేసావంటే దేవుడికి చెప్పేసావు, అయిపోయింది కానీ పని. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు చేసిన పాపాలన్నింటినీ నా ఏపీ వెనక వేసేసుకుని అంటాడు. నువ్వు చేసిన పాపములు తూర్పుకి పడమరికి ఎంత దూరం అన్నాయో అంత దూరాన్ని నేను చేసేసాను అని అంటాడు, అవునా? హల్లెలూయా. ఆయన చేసేసాడు. మీరు ప్రార్థన చేసేది మీరు నిజంగా మీరు నమ్మితే మార్కు 11 ప్రకారం మీరు ప్రార్థన చేసిందల్లా మీరు పొందుకొని నమ్మితే మీరు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. ఏమైపోయినాయి? క్షమించు. ఇంకా నేను తాగుబోతుని, నేను వ్యభిచారం చేస్తున్నాను, ఇంకా నా భర్తను మోసం చేస్తున్నాను, నా భార్యను మోసం చేస్తున్నాను, ఇదిగో నేను ఇష్టానుసారంగా జీవిస్తున్నాను అని ఇంక నువ్వు అనుకోవద్దు. ఈ రోజు నుంచి నువ్వు వెళ్ళాలనుకోవాలంటే మునపటి సంగతులను ఏం చేయాలంటే సరిగా చేసుకోకూడదు. ఇంకా పూర్వకాల సంగతుల్ని ఇంకా అసలు మీరు అది దట్ ఈస్ ఫర్గెట్ ఇట్, డెడ్ బాడీ. సచ్చునాడికి ఇంకా అది గుర్తుంటుందా? అమ్మ చెప్పండి రా. ఇప్పుడు నేనే చనిపోయాను అనుకుందాం, నా మీద నువ్వు ఎన్ని దండలు వేసేవా చూస్తానా? చాలామంది ఏం చేస్తారు చెప్పండి? చచ్చిన తర్వాత దండేస్తారు తెచ్చి, బతుకున్న తర్వాత ముద్ద పెట్టడు తండ్రికి. చెప్పండి, బతుకున్న తర్వాత ముద్ద పెట్టడు, కానీ చచ్చిన తర్వాత 2 మేకలు తీసుకొచ్చి ఏం చేస్తారు చెప్పండి? అంగరంగ వైభవంగా చేస్తారు. కానీ బతుకున్నప్పుడు మాత్రం తండ్రికి ఏం చేయరు చెప్పండి? ముద్ద పెట్టరు. అలా ఆవిడ మాట వింటాడు. ఎవడు మాట వింటాడు? అలా ఆవిడ మాట విని ఇటు పక్క నుంచి ఇలా వెనక నుంచి తీసేస్తాడు. అసలు నిన్ను కన్నది ఎవడరా? వాళ్ళు నిన్ను కన్నది ఎవరు? ఆమె లేకపోతే వాళ్ళు భూమి మీద ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఆమె లేకపోతే భూమి మీదకి ఎక్కడికి వచ్చావు? రాలేదు కదా, అవునా? నేను అంటాను, ఎవరి బిడ్డలకు చెప్తున్న మాట తెలుసా? తల్లిలారా, చెల్లెళ్ళారా, అన్నల్లారా, ఏది మీ ఏబిటి యూత్ బయట ఉందా? బయట ఉన్న ఏబిటి యూత్ కాడ చెప్తున్న మాట ఏం తెలుసా? నువ్వు ఎప్పుడు యెషయా 58 దేశోన్నత స్థానంలో ఎదుగుతావో తెలుసా? నీ తల్లిదండ్రులు సన్మానించినప్పుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాము. హల్లెలూయా. నేను ఇంత సేవకుడినైనా నా అమ్మ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి నన్ను ఆశీర్వదించంట. హల్లెలూయా. మరి ఇందాక దైవజనం దేని కాడ ఆ తల్లులు మా సంఘంలో 3 ముసలాములకి మా ముగ్గురం వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మేము వచ్చాం. అదే నిజమైన ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. అందుకు దేవుడి దగ్గర యవన బిడ్డలు ఏం చేయాలో తెలుసా? తల్లిదండ్రుల్ని సన్మానించే బిడ్డలుగా ఈ క్రిస్టియన్పేటలో దేవుడు లేపునుగాక. ఒకవేళ ఇప్పటిదాకా అలా సన్మానించకపోతే తమ్ముడు, ఈ రోజు నుంచి నీ లైఫ్ యూటర్న్ తీసుకో. నువ్వు చేసే పనులు ఆగిపోతున్నాయేమో. నీవు ఈ మీటింగ్ అయిన తర్వాత నీ తల్లికి వెళ్ళి నువ్వు పాదాలు పట్టుకొని, అమ్మా నేను బాధ పెట్టాను, నేను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించని నువ్వు అడిగితే నా దేవుడు నీవు ఆగిపోయిన పనులన్నీ ప్రారంభమైపోతున్నాయి. హల్లెలూయా. అందుకు మునపటి సంగతులు జరిగిపోయి మర్చిపోదాం, పూర్వకాల సంగతులన్నీ మర్చిపోదాం.
ఈరోజు దేవుడు నీ మీద ఎలా ఉండాలనుకున్నాడంటే, నీ జీవితంలో ఏం చేయాలనుకున్నాడంటే 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఆమేన్. చెప్పండి, ఏం చేస్తుందంట? మొలిచింది. ఆమేన్. ఈరోజు 2025 జనవరి 1 గంట 40 నిమిషాలకి అది మొలిచింది, అది పెరిగిద్ది, అది చెట్టులాగా వృక్షంలో పెరిగి అనేక మందికి దీవెనకరంగా మనందరిని దేవుడు ఉంచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, అందుకు అపోస్తలుడు పౌలు ఒక మాట ఏమంటాడంటే తన శిష్యులతో, ఇదిగో దేవుని ఎదుట బహుమానం కొరకు ఇదిగో పరిగెత్తుతున్నాను. ఎలా పరిగెత్తుతున్నానంటే గురి యొద్దకు. అలేయా, ఎలాగా? గురి పెట్టుకొని ఎలా పరిగెత్తున్నాడు? అపోస్తలుడు పౌలు ఆ మాట అన్నప్పుడు, ఇప్పుడు నేను భీమవరం వెళ్ళాలంటే నాకు ఒక గురి లేకపోతే నేను అక్కడికి వెళ్ళి ఒకవేళ ఆ డీలక్స్ వాటర్ దగ్గరికి వెళ్ళి నిలబడితే అటు వస్తాయి ఇటు వస్తాయి బస్సులు వస్తాయమ్మా. నేను ఒకవేళ ఇటు బస్సు ఎక్కితే నేను కైగ్లూరు వెళ్ళిపోతా. నా గురి అది కాదు. నా గురి అది, నేను భీమవరము నేను ఎక్కడికి వెళ్ళాలంటే వర్మ హాస్పిటల్కి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? వర్మ హాస్పిటల్కి వెళ్ళాలంటే భీమవరం బస్సే ఎక్కాలా. అంతేగాని కైగ్లూరు బస్సు ఎక్కితే నువ్వు గురి కలిగిన వ్యక్తివు కాదు. అందుకు అపోస్తలుడు పౌలు తన శిష్యులతో అంటున్నాడు, ఈరోజు ఈ దైవజనుడు గారు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు ఒక గురి కలిగి మీరు ఉండాలా. ఆమేన్, ఆమేన్. ఆ గురి ఏంటో తెలుసా? ఆ గురి ఏంటి? ఆ గురి ఏంటి అంటే, అత్యానంద భరితులు జ్ఞానులు ఎప్పుడయ్యారంటే దేవుని దగ్గరికి వచ్చి ఆ ఇంటిలోనికి వెళ్ళి మోకరించినప్పుడు వాళ్ళు ఏమైపోయారు? అమ్మ చెప్పండిరా. అత్యానంద. అందుకు ఇన్ని సంవత్సరాలు ఒకవేళ నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు పండగ క్రైస్తుడు అయితే, ఏ క్రైస్తుడు? అమ్మ చెప్పండిరా. పండగ క్రైస్తుడు అయితే, ఒకవేళ బట్టలు చూపించుకోవడానికి నువ్వు వస్తే, నీ బంగారం చూపించుకునే క్రైస్తుడు నువ్వు అయితే, ఈ రోజు నువ్వు ఒక గురి కలిగి ఉండాలేంటో తెలుసా? నేను ప్రతి ఆదివారం మందిరంలో ఉంటా. ఆమేన్. ఒకవేళ స్త్రీలు అయితే, యవనస్తులు అలాగే వస్తారు, వాళ్ళు చిరిగిపోయిన పనులు చూపిస్తాకు వస్తారు. ఇవాళ రారా? వస్తారా రారా? చిరిగిపోయిన బట్టలు వేసుకునేది ఎవడు అసలు? చిరిగిపోయిన బట్టలు వేసుకునేది ఎవరు? నేను ఏ బట్టలు వేసుకున్నాను? అమ్మా, మా తాత అయితే సంతలోకి వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చి ఇక్కడ చిరిగిపోతే దానికి ముక్కలేసి కనపడకుండా చేసేవాడు. ఈ రోజు నాకు మనోళ్ళు ఈ పిత్తి మీద జరిపి ప్యాంటు ఆడి కడ్డారు కనపడాలి మనకి. ఇక్కడ ఏంటి? చిరిగిపోయినాడు ఎవడు వేసుకుంటాడు? పిచ్చోడు వేసుకుంటాడు. ఆ పిచ్చోడికి తెలియదు కాబట్టి, ఆ పిచ్చోడికి కుట్టుకోవడానికి ఆడికి దగ్గర డబ్బులు కూడా ఉండవు కాబట్టి ఆడేం చేస్తాడు? ఆడెవడో ప్రభాస్ కూడా వేసుకుంటే ఆ ప్రభాస్ వేసుకున్న ప్యాంటు వేసుకోవాలా? ఆ ప్రభాస్ వేసుకుంటే ఆ క్షణం వేసుకొని టింగి 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 డాన్స్ చేసి తీసేస్తాడు. ఈడు రోడ్డంతా ఈడ్చుకొని వెళ్తాడు. అంతేనా కదా? ఒక స్టెప్ కోసం ఆ ప్యాంట్ వాడతాడు అంతే. ఎందుకు? వాడు బతుకుదేరు కోసం. అవునమ్మా కాదమ్మారా? ఈడు దేనికోసం వేసుకోవాలా? చక్కగా మంచిగా నీట్గా అఫిషియల్గా నువ్వు వెళితే నీకు ముందేటో నీ తండ్రికి మంచి పేరు వస్తుంది, నీ గ్రామంలో మంచి పేరు వస్తుంది, నీకు అంతగానో గొప్ప పేరు వస్తుంది. హల్లెలూయా. అంతేనా కదా? ఈ చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడు పిచ్చోలాగా ఉన్నాడు అంటారు ఎవరంటే. నేను అదే అంట, ఖచ్చితంగా నేను అదే అంట. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, ఎవరిని బిడ్డలారా, మనం ఎలాగ ఉండాలంటే దేవునికి మహిమ తెచ్చేవాళ్ళుగా ఉండాలా. ఆమేన్. ఎవరిని ఎలా ఉండాలా? దేవుని నామానికి మహిమ తెచ్చే గురి కలిగి ఉండాలా. హల్లెలూయా. అందుకు నువ్వు ఆ గురి కలిగి ఉండాలంటే, నేను మొదటి పాపిని, నేను తాగుబోతుని, నేను ఇలా జీవించాను, నేను అలా జీవించాను. లైవ్లో ఎవరో కువైట్, మస్కట్, దుబాయ్, ఖత్తర్, అబుదుబి ఎవరో చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు కూడా మొదలుగా పెడుతున్నాడు, నూతన కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ మీద కూడా ఎలుగు ప్రకాశించును గాక. ఆయన కృప మీ మీద ఉండును గాక. అక్కడ ఒంటరిగా ఉన్నారని బాధపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను ఎడవను ఎడబాయను, సమస్తముని నేను నీకు ఇక్కడ ఇచ్చిపెట్టిన అందరినీ నేను చూస్తున్నాను, సంతోషంగా ఉండమని మరి దూరదేశం చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
దేవునికి మహిమ. ఇందుకు ఇక్కడ అంటున్నాడు, కువైట్ నుంచి, మస్కట్ నుంచి, దుబాయ్ నుంచి చూస్తున్నారు, వాళ్ళు ఇక్కడ విషయం చెప్పమని. దేవునికి మహిమ. ఆమేన్. నేను అంటాను, ఇప్పటి వరకు ఒక గురి లేకుండా 31st అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్లోకి వచ్చేసాం. మనం ఏ రోజులో ఉన్నాం తెలుసా? క్రిస్మస్ పండగల్లో లేం, న్యూ ఇయర్ పండగల్లో లేం. ఆల్రెడీ దేవుడు వచ్చేసాడు, పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన ఇల్లు తన శిష్యులకు కనబడి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక మాట అన్నాడు, మరలా నేను వస్తాను. ఏమన్నాడు? మరలా నేను వస్తాను అని. రాకడ సమయంలో మనం ఉన్నాం. అందుకే మీరు మత్తయి 28 చదివితే దాంట్లో ఉంటుంది, భూకంపాలు వచ్చేసినాయి, వరదలు ఆకిడికి వచ్చేసినాయి, ఒక దేశం మీద ఒక దేశము ఏం చేస్తుంది? యుద్ధాలు వచ్చేసినాయి. అంటే రాకడ దగ్గరలోకి మనం వచ్చేసాం. కాబట్టి ఇంకా నేను పొల్లుడిపోయిన తర్వాత రక్షణ తీసుకుంటాను, ఇంకా నేను మంచం మీద అయినప్పుడు రక్షణ తీసుకుంటాను, ఇంకా నాకు చాలా అవకాశం ఉంది అని అనుకుంటే, మార్కు 1:10 అన్నాడు, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజు సమీపించింది, మారు మనసు పొందటానికే ఈ దైవజన్ ఇక్కడ తీసుకొచ్చాడు. అసలు ఆ వాక్యమే కాదు, అసలు వాక్యమే ఒక్క మొక్క చెప్పాలని చెప్పింది. అయ్యా మీ ప్రార్థన చాలా చాలా అంటే గొప్ప అభిషేకంతో నింపబడతాను. ఆమేన్. మన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా ఈ బుక్లో రాసింది ఒక్క మొక్క కూడా చెప్పలేకపోతున్నాను. అంటే దైవజనుడు ఇక్కడ ప్రార్థన అంత అభిషేకం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు అభిషేకము ఇంతగా దేవుడు వాడుకున్నాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మిమ్మల్ని అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా, ఎండిన కర్రలు ఉన్న మీ కర్రలో జీవితము నా దేవుడు చిగురించబోతున్నాడు. ఆమేన్. ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని చిత్తం అంటే వాక్యం పక్కన పెడతాం, 4 ముక్కలు చెప్పేసి ముగిచ్చేస్తాం ఇంకా 5 నిమిషాల్లో. హల్లెలూయా. అందుకే నేను ఒకటి లాస్ట్గా ప్రవచిస్తున్నాను, ఎవరైతే ఇంకా నా జీవితం మారలేదు, నా బతికింతే, నేను ఇంకా నా జీవితం, నా దేవుడు నా ప్రార్థన ఇంటలేదు, ఇంకా నా భర్త మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు, నా బిడ్డల జీవితంలో ఇంకా ఎదుగుదలలు లేవు, ఇంకా నా జీవితం ఏంటి, ఇంకా నేను ఇంకెప్పుడు చూసినా నా బ్రతికింతేనా, ఇంకా అప్పులు కట్టుకోవటమేనా, వడ్డీలు కట్టుకోవటమేనా, ఇంకా నా జీవితం మారదా అని నువ్వు అనుకుంటుంటే, దేవుడు అందుకే నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడంటే నీకు జయం ఇవ్వటానికి. ఆమేన్. హల్లెలూయా. దేనికి ఇవ్వటానికి? విజయం ఇవ్వటానికి. ప్రతి ఒక్కరికి నా దేవుడు విజయం ఇచ్చును గాక. తల్లి మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. మంచి కృపలు, అతి కృపలు, మంచి ప్రార్థన పరంగా దేవుని ఆత్మలు మీరు నడుచును గాక. ఒక విషయం అడుగుతున్నారు, ప్రతి విషయం నా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఆగిపోయింది, దాని దేవుడు నెరవేర్చబోతున్నాడు. తమ్ముడు చెప్తున్నా, ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే 1,15,000 రూపాయల జాబు, 1,15,000 రూపాయలు జాబు హైదరాబాదులో చేస్తున్నప్పుడు దేవుడు ఒకే ఒక మాటతో నన్ను పిలిచాడు. ఏమన్నాడంటే, ఐఎమ్ చూసింది అన్నాడు. ఆ మాట పట్టుకొని 1,15,000 రూపాయలకి ఆ నైటే నేను రిజైన్ చేసేసాను. అందుకు ఇక్కడ ఎవరైనా సేవకులుగా దేవుని పని చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, నేను అంటాను దేవుని కొరకు నిలబడాలి అనుకున్న వాళ్ళు, నేను ఏదో గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి అని అనుకుంటే, ఇదిగో దీనికన్నా గొప్ప స్థాయికి ఎక్కడ కూడా మహిమపడదాం. హల్లెలూయా. ఒక దైవజనుడి దగ్గర ఒక మాట విన్నాను, బిల్లి గ్రహం గారి దగ్గర చదువుతున్న బుక్కుల్లో. ఏంటో తెలుసా? అక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ల అధికారులు వచ్చారు, తర్వాత కలెక్టర్లకు వచ్చారు, డిఎస్పీలు వచ్చారు, ప్రధానమంత్రి అందరూ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు సేవకుడు ఒక సపరేట్గా నిలబడ్డాడంట. అప్పుడు అలా అనుకున్నారంట, అమ్మా అసలు ఆ జాబ్ వదిలి పెట్టేసి ఈ జాబ్ చేస్తే మంచిది అనుకున్నారంట. కానీ వాళ్ళకి చేసే అది అవకాశం లేదు. కానీ యవనస్తుడా, నీకు అవకాశం ఉంది. మరి నన్ను పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ సేవకే దేవుడు నిన్ను పిలుచుకుంటే, నీవు నిజంగా దైవ సేవకుడు కుమారుడు అయితే నువ్వు రాజకీయాల్లోనికి వెళ్ళొద్దు. రబల శంతల గదన హరి అంతరా. నా ఇద్దరు కుమారులు ఉన్నారు. నా ఇద్దరు కుమారుల ఆశ ఏంటంటే, నా కోరిక ఏంటంటే, వాళ్ళు నేను ఎలాగైతే 1,15,000 రూపాయలు సంపాదించానో అలాగే 1,15,000 రూపాయలు జాబు కొట్టాలా. కొట్టిన వెంటనే దాన్ని అపాయింట్మెంట్లు చింపి సేవకు రావాలా. దేనికి రావాలా? జాబు చేయొద్దు. జాబు సేవకుడు కుమారుడు రాజకీయాలు చేయకూడదు, జాబు చేయకూడదు, ఈ లోకానుసారంగా జీవించకూడదు. ఎందుకు? యాజకుడు కుమారుడు యాజకుడే అవ్వాలా. ఎవరు అవ్వాలా? ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు ఏమవుతాడు? చెప్పండి తల్లారా. అమ్మా ఖచ్చితంగా చెప్పలు నేర్చుకుంటాడు. ఇది ఎవరికి వెళుతుంది నాకు తెలియదు. ఎవరు రాజకీయ నాయకుడు కొడుకున్నాడు, ఎవరు మరి రబల శంతలాగా ధనహరి అంటారా. తల్లి మాది దొడ్డుపట్ల మీది దొడ్డుపట్ల కోళ్ళగారు కదా మీరు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా.
హల్లెలూయా. నీ బిడ్డలో ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఒక ఊరికి అడుగుతున్న దేవుడి దగ్గర అడుగుతున్న, నా బిడ్డలను ప్రభా ఇదిగో ఒక మహిమలో నుంచి ఇదిగో కొడుకుల్ని ఉన్నతమైన కృపలోకి తీసుకెళ్ళమని అడుగుతున్నావు. అదే నీ ప్రార్థన. ఇదిగో నాకు డబ్బు కావాలి, నాకు ఆశ కావాలి, నాకు ఆ పద బాధ్యత కావాలి, నాకు ఏది వద్దయ్యా, నా బిడ్డల్ని ఆత్మీయ జీవితం ముందుకు రా తల్లి, నువ్వు ముందుకు రా, రీపురా ముందుకు రా, స్టేజ్లో రా. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ డాడీ. లీడ్ మీ. కొంతమందితో దేవుడు మాట్లాడబోతున్నాడు. నేను వాక్యం ముగించేసాను. దేవుని చిత్తమైతే మరొకసారి నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే నాకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. నేను ఉచితంగా చేయడానికి వచ్చాను తప్ప ఏ రోజున కానీ మీ దైవజన్ని అడగండి, 2 సార్లు వాక్యం చెప్పాను కానీ ఏ రోజు కూడా కానుక తీసుకెళ్ళా, ఈ రోజు కానీ కానుక తీసుకెళ్ళటానికి రాలేదు. ఎందుకంటే పని చేసిన వాడికి జీతానికి ఆయనే పాత్ర కాబట్టి వాళ్ళు ఎంత ఇస్తారు అంత తీసుకొని నేను వెళ్ళిపోతాను తప్ప గడిచిన ఆ క్రిస్మస్కి అయితే ఇక్కడికి నన్ను పిలిచినా కానీ ఎవరికాడ మాకు భోజనం పెట్టలా. ఏసరత్మయ్య గారు భోజనం పెట్టారు మాకు తీసుకెళ్ళి. రాత్రి 1 గంటకు భోజనం చేసాం. భోజనం కోసం కాదు, ఈ రోజు వరకు 12వ తారీఖున భోజనం మానేసా. ఈ రోజు 1వ తారీఖు 20 రోజులు ఒక్క మెతుకాడ నా కడుపులోకి వెళ్ళా, ఒక వాటర్ తప్ప. అది కాడ ఎప్పుడు తాగుతాను నాకే తెలీదు. హల్లెలూయా. అంత కృపనిచ్చాడు. దాన్ని బట్టి దేవుని మహిమ. ఆ ప్రభుదాస్ బ్రదర్ కానీ అయ్యగారికి ఎవరైనా మర్చిపోయి ఉంటే అది కాదు ముఖ్యం. కానీ నా ద్వారా ఒక వాక్కు, ఒక ఆత్మని రక్షించాలంతే నా కోరిక. ఆమేన్. అందుకు తల్లితో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి నీ కోరిక అదే. నీ కొడుకులు, నీ కూతురు ఏమవ్వాలని కోరుకున్నావో తెలుసా? నా బిడ్డలో ఇదిగో యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 1వ వచనం ప్రకారము ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలయ్యా. మొదటగా నా బిడ్డలో ఆత్మీయులో ఎదగాలయ్యా అని అడుగుతున్నా అంతే. రాబా శంతలు అవునా కాదా? అవును తండ్రి, అదే కోరుకుంటున్నానయ్యా. రబల శంతలగదన హరి అంతెలగ రమలర శకలరదర హంతేరియా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇంకా చాలా విషయాలు ఒక్కొక్కసారి బలహీన పడిపోతున్నావు. ఒక్కొక్కసారి నీ భర్త విషయంలో చాలా బాధపడుతున్నావు. నా దేవుడు నూతనమైన కృపతో ఇదిగో ఒక నూతన క్రియ నీ జీవితంలో జరిగిస్తున్నాడు. రిసీవ్. రాబల శంతలగదర. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. నాకు సమయం లేదు కానీ సమయం ఇస్తే ఈ రోజంతా చెప్పడానికి నా అభిషేకం పొర్లు పొంగుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. సమయం లేదు, 10 నిమిషాలు అయ్యగారు 10 నిమిషాలు తీసుకున్నాను, క్షమించాలా. దేవుని అందరు 2 చేతులు పైకి చిన్న పాట అందరూ. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ డాడీ. నీ మీద ఏ నీలుగు ప్రకాశించడానికి ఈ దైవజన్ని మధ్యలోనికి తీసుకొచ్చాడు. అడుగు ప్రభా, నేను చీకట్లో బతుకుతున్నానయ్యా, ఇంకా చీకట్లో బతుకుండటానికి నాయన నీ చిత్తం కాదు ప్రభా. ఈ చీకటి ప్రభా భూమి అంతా కమ్ముచున్నదయ్యా. ఈరోజు నన్ను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు నాయన. జ్యోతి వలె నా మీద ఎలుగు ప్రభా. అయ్యా జ్యోతి వలె ఎలుగు ప్రభా అని దేవుడి దగ్గర ఒక మాట అడుగుతావా? ఈ పాట పాడాలి. ఈ పాట పాడాలి. యెహోవా మహిమ నీ మీద తెచ్చాను. యెహోవా మహిమ చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చెబుని జేతువలేలమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చెబుని జేతువలేలమ్ము. యెహోవా మహిమా నీ మీద ఉదయించును, తేజరిల్లుము నీకు ఎలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చెను. ఆయన మహిమ నీ మీద ఉదయించును, ఆయన మహిమా నీ మీద ఉదయించును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమ నీ మీద
ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును చూడుము భూమి మీద చెప్పండి కొడదాం. అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. సంతోషంగా ఆయన సన్నిధిలో ఆనందంగా ఆనందిద్దాం. చాలు 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 చాలు, టైం అయిపోయింది సార్. ఇంకా మీ అయ్యగారు నా మీద కోపడిపోతారు. అయ్యగారికి 40 నిమిషాలు ఇస్తే 50 నిమిషాలు తీసేసుకున్నారు అంటారు. ఇంకా అందుకు అందరూ ఒకసారి బైబిల్ తెరుద్దాం, ముగిద్దాం. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, మెసేజ్ అంతా ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించాల పరిశుద్ధాత్మ. ఈ అందరు బైబిల్ తెరుతాయి ఈ మాట. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా, ఈరోజు మనం అందరం ఎవరితో అయిపడాలా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాము. అంటే సిలువ వేయబడటం అంటే నీ పాపాలని రోజు ఏమైపోవాలా? తాగుడా, పాపమా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నావా, సన్నిధికి దూరంగా ఉన్నావా, అన్నిటిని కూడా ఏం చేయాలా? చచ్చిపోవాలా. అయ్యి అన్నింటినీ చచ్చిపోయి చదువుతలుగా. ఇంకా ఈ రోజు వరకు అవన్నీ నీలో జీవించినవి ఏమో, కానీ ఈ రోజు నుంచి ఇంకా జీవించేవాడు నీవు కాదు, నీలో క్రీస్తే జీవించునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డల విషయంలో ఈరోజు ఎలుగు, అలాగే నైనా ఆ ఎండిన కర్ర ఏ విధంగా అయితే నైనా చిగిరించి అయా పూలు పూసి బాదం పళ్ళులాగా ఆశీర్వాదంగా మారిందో, అలాగే ఇక్కడ ఎండిన కర్రన జీవితాలుగా ఉన్న బిడ్డలందరినీ కూడా మరి మాట ఇచ్చి నన్ను తీసుకొచ్చావు. ఇది మొదలుకొని బిడ్డలను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చావు దేవా. ప్రతి బిడ్డ ఆశీర్వదించి దీవించబడును గాక. అందరికి వందనాలు. హ్యాపీ క్రిస్మస్. అలాగే దైవజనులకి హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం. మనం లేచి నిలబడిన రీతిగా కానుకలు పట్టడానికి సిద్ధంగా ఉంచబడ్డారు. కానుకల పాట పాడతారు. కానుకల పాటను పాడుకుందాం. నీ ధనము నీ ఘనము అనే పాటను పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకియగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేదాంగ ప్రభు యేసు నామమును గడువేల
ప్రభుకీయ ఓ క్రైస్తవా, నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించధరపైని ప్రభునామము కలిమి కొలది ప్రభున కర్పింపవా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు. కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు. బలియాయని పాపములకేసువే, సిలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క సమయంలో కానుకలు కోశాధికారి గారు చదివి వినిపిస్తాను. దేవుని కృపను బట్టి ఈ రోజు వచ్చిన కానుకలు: వి ప్రసాద్ గారు కలెక్టర్ ఆఫీస్ 500 రూపాయలు, తామడ ఎల్లమ్మ గారు 150 రూపాయలు, మద్ద యషయ జానకమ్మ జ్ఞాపకార్థం 200 రూపాయలు, చిక్కిలి నాగరత్నం 400, నాగరత్నం జయలక్ష్మి 100 రూపాయలు, చిగురుపాటి జోసఫ్ మేరీ సురేందర్
నాయనా నిన్ను ఘనపరుస్తూ ఆరాధిస్తూ 2024వ సంవత్సరం నాయన అంతయు గడిచిపోయింది ప్రభా. ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి నూతనమైనటువంటి మార్గంలో మేము అడుగు పెట్టినట్లుగా 25వ తేదీ 25వ సంవత్సరం మొదటి తేదీని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇది మొదలుకొని సంఘమంతయు నాయన దీవెనికరంగాను ఆశీర్వాదకరంగాను క్షేమకరంగాను అభివృద్ధికరంగాను జయధ్వజముతోను దేవా నీవు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ పరిచర్యలో సహకరించిన బిడ్డలను బట్టి నాయన సమర్పించుకున్న కానుకలను బట్టి వివిధ రూపాల్లో నా తండ్రి వారు నాయన రహస్యంగా కూడా కానుకలు వేస్తున్నటువంటి బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు. నీవే నడిపించమని కోరుకుంటున్నాం. నీ కనికరము కాపుదల బిడ్డలందరితో ఉంచమని బ్రతులాడుకుంటున్నాం. నాయన ప్రత్యేకపరచుము. నీ కనికరము చేత సంఘమును జ్ఞాపకం చేసుకుని నడిపించు దేవా. వారి వారి యొక్క హృదయాల్లో ఆలోచన చేసిన రీతిగా కోరికలు సిద్ధింపచేసి వారి జీవితాల్లో వాగ్దానంతో కూడినటువంటి అనుభవంలో ముందుకు సాగునట్లుగా దివ్యమైన ఆశీర్వాదంతో నీవు నడిపిస్తున్నందుకు వందనాలు. ఆకివీడు పట్టణం అంతయు ఈ రీతిగా ఈ సంతోషకరమైన సమయంలో దేవా నిన్ను ఘనపరచుండగా సహాయం చేయము. మరి ముఖ్యంగా ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ టౌన్ సంఘం దేవా నిన్ను ఘనపరుస్తూ ఆరాధిస్తూ నాయన ఓపికతో ఇంతవరకు నిరీక్షించి నీ యొక్క నామాన్ని మహింపరుస్తూ సమర్పించుకున్న ప్రతి నాయన కానుకను బట్టి నీకు వందనాలు. కానుకే కాదు కానీ హృదయాంతరంగములను కోరుకుంటున్న తండ్రి, నా హృదయంలోనికి మా హృదయంలోనికి నీవు నివసింప చేయుట కొరకు నేను ఆహ్వానిస్తున్నాం ప్రభువా. నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని నీవే నాయన సమస్త ఘనత మహిమ పొందమని నిజరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్ ఆమేన్. చాలామంది పాటలకి పేర్లు ఇచ్చారు. చాలామంది పాటలకి పేర్లు ఇచ్చారు. చాలా సంతోషం. వరుస క్రమంలో మరి యొక్క సమయంలో అందించబడేటటువంటి పలహారాన్ని బట్టి పాటలు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. కనుక సమయాన్ని గమనించి ఇంచుమించుగా 10:30 నుంచి దేవుని కృపను బట్టి దేవుని మందిరంలో ఉంచబడుతున్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి శక్తిని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. కనుక ప్రియులు గమనించండి. మొదటిగా బొండాడ కుమారి పాట పాడుతుంది. బొండాడ కుమారి ఆ పాట పాడుతుంది. తర్వాత వరుస క్రమంలో మండా లలిత, తర్వాత కరుణ, నందిని, సంధ్య వీరు వరుస క్రమంలో మీకు ఇవ్వబడుతున్నాయి. పలహారాన్ని అందిస్తున్నారు. కుమారి లేదు వెళ్ళిపోయిందా? దేవునికి స్తోత్రం. కరుణా టీం ఎవరు? జీ కరుణా టీం లేరా? కదా నందిని, సంధ్య వెళ్ళిపోయారా కూడా? తర్వాత మండా లలిత పాడుతుంది. దేవుడు యేసే గొప్ప దేవుడు మన పలహారాన్ని బట్టి పంచున్న బిడ్డను బట్టి దేవునికరంగా నడిపించి తీసుకురాబడి పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగ